క్రైస్తవులలో ఉన్నవారు క్రైస్తవులైన వారు ఉంటారు, ఉండొచ్చు కూడా. ఎందుకంటే సేవకునికి, సువార్థకునికి, క్రైస్తవ కాపరికి ఉన్న బాధ్యతలు వేరు, లోకములో రాజకీయ నాయకులకు ఉన్న బాధ్యతలు, వారు అనుసరించే విధానాలు వేరు. క్రైస్తవ సేవకులకు గాని, పాస్టర్లకు గాని దేవుడు అప్పగించిన బాధ్యత సంఘాన్ని కాయడం, సంఘ కాపరులుగా వాక్యం చెప్పడం, అనేకులను దేవుని వాక్యంలో పెంచడం, సంఘాన్ని కాచుకోవడం, దేవుని రాజ్య విస్తరణ కోసం పాటుపడడం. మరి ఎలాంటి బాధ్యత అప్పగింపబడిన ఒక స్వార్థికుడు, సేవకుడు రాజకీయ పార్టీ పెడతానంటే, రాజకీయ నాయకుడిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే, గుడ్డిగా క్రైస్తవులారా మీరు ఎలా నమ్ముతున్నారు, ఎలా సపోర్ట్ చేస్తున్నారు? వాక్యం తెలియని వారైతేనే ఒక సేవకుడిని రాజకీయ పార్టీ పెడతానంటే మరి చప్పట్లు కొట్టదు. వాక్యం యొక్క లోతు తెలియని వాడు, దేవుని మనసు ఎరగని వాడైతేనే క్రైస్తవ సేవకుడు రాజకీయంగా ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎదుగుతానంటే చప్పట్లు కొడతాడు. అంతే తప్ప వాక్యము రుచి తెలిసిన వాడు, వాక్యపు విలువ తెలిసిన వాడు, దేవుని మనసు ఎరిగిన వాడు మాత్రం ఒక సేవకుడు రాజకీయ నాయకుడు ఎదుగుతానంటే సపోర్ట్